దేవుడు కేవలం ప్రార్థనలయలో మాత్రమే కాదు, మన హృదయాల్లో కూడా నివసించాలని కోరుకుంటున్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు మన జీవితాలకు ఒక లోతైన సందేశాన్ని తెలియజేస్తున్నాయి. మొదటి పఠనం హెచ్కేల్ గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం మరియు 10వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనంలో దేవుని మహిమ దేవాలను విడిచిపెట్టుట మనం గమనించవచ్చు. అదేవిధంగా సువార్త పఠనంలో పునీత మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనంలో యేసుప్రభు వారు ప్రేమ, క్షమ మరియు ఐకమత్యం అనే 3 గొప్ప గుణముల గురించి బోధించటం మనం గమనించవచ్చు. మొదటి పట్టణంలో హెచ్కేల్ ప్రవక్త ఒక బాధాకరమైన దృశ్యాన్ని చూడటం, ప్రజల యొక్క పాపములు, అవిధేయత, అన్యాయం కారణంగా దేవుని తేజస్సు ఆలయమును విడిచిపెట్టుట మనం గమనించవచ్చు. ఈ పట్టణాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే సాధారణంగా మనము గృహములను ఎంతో అందముగా నిర్మించుకుంటాం. అదేవిధంగా దేవాలయమును వైభవంగా, అద్భుతంగా నిర్మించుకుంటున్నాం. కానీ మన హృదయాలలో మాత్రం దేవునికి స్థానం ఉందా అని మనం గ్రహించాలి. యేసుప్రభు వారు సువార్త పఠనంలో మరింత అందముగా తెలియచేసి ఉన్నారు. ఎవరైనా మనకు అపకారం చేసినప్పుడు వారిని ద్వేషించవద్దని, ప్రేమతో వారితో వ్యవహరించమని మనకు తెలియచేస్తున్నారు. మనం చాలాసార్లు మన మాటలతో ఇతరులను గాయపరుస్తుంటాం, బంధాలను తెంచుకుంటాం. చిన్న చిన్న విషయాలకే కుటుంబాలలో, సంఘాలలో, స్నేహితుల మధ్య దూరం పెరుగుతుంది. కానీ నేడు ప్రభువు ఒక నూతన మార్గమును తెలియచేస్తున్నారు. అది ప్రేమ మార్గము, క్షమా మార్గము మరియు ఐకమత్యం అనే మార్గము. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట దేవుడు ఉంటారు, క్షమ ఉన్న చోట ఆయన కృప ఉంటుంది, ఐకమత్యం ఉన్న చోట ఆయన సన్నిధి ఉంటుంది. పునీత మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 20వ వచనములో ఏలైనా ఎక్కడ 2 లేక 3 నా నామమును కూడుదురో నేను వారి మధ్య ఉన్నానని ప్రభువు తెలియచేస్తున్నారు. ప్రభువు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నారు. మన బాధలలో, మన ఒంటరిగా ఉన్నప్పుడు, కన్నీటి సమయంలో ఆ ప్రభువు మనతోనే ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము 2 విషయాలను గమనించాలి. మొదటిగా మన హృదయములను దేవుని నివాసస్థలముగా మార్చమని, రెండవదిగా మన జీవితములలో ప్రేమను, క్షమను మరియు ఐకమత్యను పెంపొందించుకోవాలి. మన హృదయములను తన ఆలయముగా మార్చమని, ప్రేమించడానికి, క్షమించడానికి మరియు ఐకమత్యంతో జీవించడానికి తన కృపను దయచేయమని ఆ ప్రభువును ప్రార్థించుదాం. ఆమేన్.